అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలే నాశనం అయిపోవడానికి ఒక నిదర్శనం తిరుపతి జిల్లాలో బుచ్చినాయుడుకండ్రిలో జరిగినటువంటి యొక్క ఘటన. ప్రియుడితో కలిసి తన కట్టుకున్నటువంటి సొంత భర్తనే కూడా దాడి చేసింది ఒక భార్య అయితే మాత్రం. భీమయ్య అనేటువంటి మేస్త్రి 14 సంవత్సరాల క్రితం అయితే పెళ్ళైనటువంటి రేవతితో ముగ్గురు పిల్లలతో పాటుగా బుచ్చినాయుడుకండ్రిలో అయితే కాపురం ఉంటున్నారు. వారికి 4 ఏళ్ల క్రితం పరిచయం అయినటువంటి నాగరాజుతో సన్నిహితంగా ఉంటూ తనతో అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి రేవతి నాగరాజు వీళ్ళిద్దరూ కలిసి కూడా తన భర్తని భీమయ్యని అయితే బ్లేడులతో కోసి దారుణంగా అయితే హత్యా ప్రయత్నం అయితే చేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ కూడా అయిపోయినటువంటి పరిస్థితిగా మారుతుంది. ఎందుకంటే ప్రియుడి కోసం కట్టుకున్నటువంటి భర్తనే హతమార్చేటువంటి ప్రక్రియలో భార్యలు అయితే మాత్రం ఇటువంటి వాటికి ఎక్కువగా కూడా ప్రోత్సాహం చెందుతున్నటువంటిగా కూడా తెలుస్తూ ఉంది. అటువంటి ఘటన ఇప్పుడు తిరుపతి జిల్లాలో అయితే సంచలనంగా కూడా మారింది. వీరిద్దరూ కూడా గత 14 సంవత్సరాల నుంచి ముగ్గురు పిల్లలతో పాటుగా సంతోషంగా ఉంటున్నారు. కానీ 4 ఏళ్ల క్రితం పరిచయం అయినటువంటి నాగరాజుతో సన్నిహితంగా ఉంటున్నారనేసి అయితే మాత్రం వాళ్ళ మొగుడు భీమయ్య అయితే అనుమానంగా తనని ఎప్పుడూ కూడా గొడవలు అయితే వేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అడ్డుగా ఉన్నటువంటి భీమయ్యని అడ్డు తొలగించుకోవాలన్న నేపథ్యంలోనే నాగరాజు ప్రియుడితో కలిసి రేవతి నాగరాజు ఇద్దరూ కలిసి కూడా నిన్నటి రాత్రి పడుకున్నప్పుడు బ్లేడులతో కోసి హతమార్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. దాంతో ఒక వ్యక్తి కూడా అంటే భీమయ్య కూడా బ్లేడులతో దారుణంగా అయితే రక్తంతో పాలయ్యేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇక హాస్పిటల్లో చేరిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స అయితే పొందుతూ ప్రాణాపస్థితి అయితే మాత్రం తప్పినట్టుగా కూడా డాక్టర్లు అయితే తెలియజేశారు. ఇక భీమయ్య తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి అసలు వాళ్ళిద్దరి యొక్క కాలు డేటాను వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధాలు వారికి అన్నీ కూడా విచారణలో అయితే తెలిసాయి. ఇక నాగరాజు రేవతి అయితే మాత్రం 4 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళిద్దరూ కూడా అక్రమ సంబంధంతో ఉన్నారు. ఇక వారికి భీమయ్య అనే వాళ్ళ మొగుడు అడ్డుగా ఉన్నాడనేసి తనపైన బ్లేడులతో కూడా దాడి చేసి తనని చంపేయాలనేసి అయితే మాత్రం ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా పక్కా ప్లాన్తో చేశారనేసి అయితే మాత్రం వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్న నేపథ్యంలో ఇది ఒక హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలా వరకు జరుగుతున్న నేపథ్యంలోనే వీళ్ళు కట్టుకున్నటువంటి భర్తని హతమార్చడానికి రెడీ అయింది ఒక ప్రియుడి కోసం. అయితే ఇది తిరుపతి జిల్లాలో సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఏర్పడుతోంది.